సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది. మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సిఆర్డీఏ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక వస్తువుల కల్పన కోసం 904 కోట్లు ఖర్చు చేసే ప్రతిపాదనపై కీలక నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలపై కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక చర్చ జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సంతోష్. ఏపీ రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కొనసాగుతా ఉంటే దాదాపు మొత్తం 22 అంశాల ఎజెండాతో కలిసి కనుక ఇటు కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే టేబుల్ అంశాలను చేయడం కూడా ఇటు ఈ యొక్క మంత్రిమండలి సమావేశం ఉంచడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క కేబినెట్ లో భాగంగా ప్రధానంగా ఏదైతే ఇటు సర్క్యులర్ ఎకానమీ అదేవిధంగా వ్యర్థ పునర్వినియోగ విధానానికి అయితే కనుక ఇప్పటికే కేబినెట్ అనేది ఆమోదం పొందడం కూడా జరుగుతుంది. అదేవిధంగా సిఆర్డీఐకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలు వివిధ సంస్థల భూ కేటాయింపులు కూడా ఇటు సమీక్షా మంత్రుల బృందం సిఫార్సు చేయడం కూడా ఇటు యొక్క కేబినెట్ ఆమోదించడం కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇటు టూరిజం అభివృద్ధిలో భాగంగా ఇటు ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా పలు ప్రాజెక్టుకి ఈ యొక్క భూమిని కేటాయిస్తూ కూడా ఇటు మంత్రిమండలి ఆమోదం అనేది కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ప్రధానంగా ఏదైతే ఇటు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విభజన, జిల్లా విభజన కావచ్చు, అదేవిధంగా పేర్లు కావచ్చు, వీటన్నిటిపై కూడా ఇటు ఈ యొక్క మంత్రిమండలిలో అయితే కనుక చట్టవంచన కూడా చూపిస్తాం. అదేవిధంగా ఇటు కడప జిల్లాలో ప్రభుత్వానికి చెందినటువంటి 1200 ఎకరాల భూమి ఏవైతే ఉందో అది సోలార్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి బదిలించడానికి కూడా ఇటు కేబినెట్ మంత్రిమండలి అయితే ఆమోదించడం కూడా చూస్తూ ఉంది. అదేవిధంగా అదాని సోలార్ ఎనర్జీకి సంబంధించినటువంటి 250 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్ స్థాపనకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క ఎజెండాలో ఉంచడం కూడా జరుగుతుంది. ఇక రాజధాని నగరంలో ఎల్పీఎస్ జోన్లలో అన్ని గ్రామ పంచాయతీల్లో అవసరమైనటువంటి మౌలిక వసతుల అభివృద్ధులు సైతం కూడా ఇటు 904 కోట్ల రూపాయల పనులకైతే కనుక ఇటు అనుమతికి ఇటు కేబినెట్ అయితే ఆమోదించడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా అయితే కనుక ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఏదైతే పలు సంస్థలకి పెట్టుబడికి సంబంధించినటువంటి ముందుకు వచ్చేటువంటి సంస్థలకు అయితే కనుక భూ కేటాయింపులు చేయడం కూడా ఈ యొక్క కేబినెట్ లో ఆమోదించడం కూడా జరుగుతూ ఉంది. రైట్ సంతోష్. అలాగే ఏదైతే ఈ కేబినెట్ సమావేశం అనంతరం కూడా ప్రత్యేక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అంటే ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఈ ప్రత్యేక చర్చలో చర్చించనున్నట్లు సమాచారం. మరి ఎలాంటి పరిణామాలపై చర్చించే అవకాశం ఉందంటారు? ఏదైతే ఈ కేబినెట్ అనంతరం కూడా రాష్ట్రంలో జరిగేటువంటి తాజా రాజకీయ పరిణామాలపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు స్పందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇటీవలే ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి పనులపై కూడా ఇప్పటికే అధిష్టానం సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఇటు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఏదైతే నెల్లూరులో జరిగినటువంటి ఒక రోడ్డు షీటర్ పెరోల్కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక సీరియస్ అవ్వడం, అదేవిధంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో అయితే కనుక దీనికి సంబంధించినటువంటి అంశాలతో కూడా ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. మొత్తంగా చూస్తున్నట్లయితే కనుక మంత్రులతో సైతం కూడా ఈ యొక్క అంశాలను ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇప్పటికీ సూపర్ 6 అమలు చేసినటువంటి నేపథ్యంలోనే మరోవైపు ఎమ్మెల్యేలు పనితీరు చేసినటువంటి పనితీరుపై కూడా కొంతమేర అసంతృప్తి కలిగిస్తున్నటువంటి నేపథ్యంలోనే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్ అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటు ఎమ్మెల్యేలందరూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ కు వెళ్లకుండా కూడా ఇటు ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరుపై కూడా అదేవిధంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలపై కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలంటూ కూడా ఇచ్చినటువంటి దిశానిర్దేశం అనేది కూడా సీఎం చంద్రబాబు నాయుడు చేయనున్నట్టు తెలుస్తా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.